హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయాలా వద్దా? ఇంకా మనకి కేవలం 3 రోజులు మాత్రమే టైం అయితే ఉంది అప్లికేషన్స్ పెట్టడానికైతే. కానీ చాలా మంది స్టూడెంట్స్ అప్లై చేయలేదు. ఇంకా భయం కావచ్చు, నాకు రాదన్నటువంటి అపనమ్మకం అవ్వచ్చు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవటం అవ్వచ్చు, రకరకాల కారణాల చేత ఇంకా అప్లై చేయలేదు స్టూడెంట్స్. అసలు గత కొన్ని సంవత్సరాలుగా ఏం జరుగుతుంది వీడియోలో చెప్పటం, మీ చేత ఎలా అయినా అప్లై చేయించాలని 4 మంచి మాటలు చెప్పడమే నా ఉద్దేశం. సో ఒక్కసారి డేటా చూద్దాం. గత కొన్ని సంవత్సరాలుగా మీరు డేటా కనుక చూసినట్లయితే 2025లో ప్రతి సంవత్సరం 2,50,000 మందిని సెలెక్ట్ చేస్తారన్న సంగతి మీ అందరికీ తెలుసు. కానీ ప్రతి సంవత్సరం దాదాపుగా 60-65 వేల మంది స్టూడెంట్స్ అసలు అప్లై చేయట్లేదు. 2025లో 1,87,223 మంది స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేశారు. 2024లో 1,86,000 మంది స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేశారు. అంటే ప్రతి సంవత్సరం కూడా స్టూడెంట్స్ భయం, దాదాపుగా 6th క్లాస్ నుంచో 7th క్లాస్ నుంచో లేకపోతే 9th నుంచో స్టార్ట్ చేసి ఐఐటిని పేరెంట్స్ కళ్ళగంటారు, స్టూడెంట్స్ కళ్ళగంటారు. మేము జాయిన్ అయిపోవాలనుకుంటారు, జేఈ మెయిన్ రాస్తారు, పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది అమ్మాయి నాకు ఎక్కడో ఎన్ఐటి వరంగల్లోనో లేకపోతే ఎక్కడో చోట మన తెలుగు రాష్ట్రాల్లో కంప్యూటర్ సైన్స్ సీట్ వస్తుందనో, లేకపోతే అసలు నాకు రావట్లేదు ఎక్కడ, నాకే జస్ట్ క్వాలిఫై అయ్యాను, నాకెందుకు అడ్వాన్స్ అనుకునేవాళ్ళు. ఇలా ఎవరికి వాళ్ళు వెనకడుగు వేసి దేశం మొత్తం మీద 2.5 లక్షల మందిని సెలెక్ట్ చేస్తే అందులో ధైర్యవంతులు కేవలం 1,87,000 మంది మాత్రమే ఉండటం అనేది ఒక రకంగా చెప్పాలంటే సిగ్గుచేటనే. సో స్టూడెంట్స్ అందరూ పర్టికులర్గా చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ మనకి రాదులేని ఆగిపోతున్నారు. ఐఐటిలో తక్కువ కాంపిటీషన్, అడ్వాన్స్ ఎగ్జామ్కి ఎంతమంది భయపడి వెళ్ళిపోతున్నారో చూడండి. సో మీకు ఇంకా ఈ మిగిలిపోయినటువంటి 3 డేస్లో స్టూడెంట్స్ అందరూ తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోండి. చాలా మందికి తెలియాల్సిన విషయాలు ఏంటంటే ఇందులో కొన్ని క్వశ్చన్స్కి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అడ్వాన్స్ ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ మీకు చాలా తెలివిగా జేఈ మెయిన్ స్టాండర్డ్ కన్నా కూడా, ప్రజెంట్ మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడితే జేఈ మెయిన్లో వచ్చేటువంటి స్టాండర్డ్ కన్నా కూడా కొద్దిగా తక్కువ స్టాండర్డ్లో ఉండే క్వశ్చన్స్ 3-4 క్వశ్చన్స్ ఉంటాయి 2 పేపర్లు కలిపి. సో ఇందులో క్వాలిఫై అవ్వటానికి అయితే చాలా ఛాన్సెస్ ఉంటాయి. పర్టికులర్గా అమ్మాయిలు, అలాగే మీరు ఏ కేటగిరీకి చెందిన అమ్మాయి అయినా సరే, ఓపెన్ కేటగిరీ అయినా ఏ కేటగిరీకి సంబంధించిన అమ్మాయిలైనా సరే, మీరు గనక జేఈ మెయిన్ క్వాలిఫై అయి ఉంటే తప్పనిసరిగా మీరు అప్లై చేయండి. మీకు తెలీదు, జేఈ మెయిన్లో మీకు వేలకు పెద్ద పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎన్ఐటీలో సీట్ రాకపోవచ్చు, కానీ బట్ అడ్వాన్స్లో పెద్ద ర్యాంక్ వచ్చిన అమ్మాయిలకైనా, ఐఐటి అడ్వాన్స్లో పెద్ద ర్యాంక్ వచ్చిన అమ్మాయిలకైనా ఐఐటీలో సీట్లు వస్తుంటాయి. దాదాపుగా చాలా మంది ఐఐటీలకు వెళ్ళరు రకరకాల కారణాల చేత, భయం చేత, ఫోబియా. ఇప్పటివరకు కష్టపడతారు, కరెక్ట్గా దగ్గరికి వచ్చే టయానికి ఏదో ఒక వంకతోటి మానేస్తూ ఉంటారు. సో స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీరు వీడియో చూస్తున్నటువంటి పేరెంట్స్, తల్లిదండ్రులు, అమ్మాయిల పేరెంట్స్ ఎవరన్నా స్టూడెంట్స్ చూస్తున్నా సరే తప్పనిసరిగా మీరు క్వాలిఫై అయి ఉంటే, క్వాలిఫైకి దగ్గరలో ఉన్న 93.8%, 94 వచ్చినా సరే క్వాలిఫై అప్లై చేయండి. మీకు తెలియదు, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం, తప్పనిసరిగా మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. తక్కువ టైం ఉంటుంది, తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎక్కువ టైం ఉంటుంది. అడ్వాన్స్లో ఆలోచించుకొని పేపర్ మొత్తం చదువుకొని చేసేంత టైం ఉంటుంది. తప్పనిసరిగా అప్లై చేయండి. రెండోది, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అలాగే పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్, మా కేటగిరీకి ఇక్కడ ఎన్ఐటీలో మంచిగానే వస్తుంది కదా, ఇక్కడే ఆగిపోదాం, మీ కోరికల్ని ఆ స్థాయిలోనే ఆపుకోకండి. మీరు అడ్వాన్స్కి తప్పనిసరిగా మీరు అప్లై చేయండి. మీ కేటగిరీలో చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం మేము చూస్తుంటాం కాబట్టి నేను చెప్తున్నా, దేశవ్యాప్తంగా చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. మీరు అప్లై చేయండి. మీ కళ ఐఐటి అయితే ఖచ్చితంగా తీరేటువంటి అవకాశం అయితే ఉంటుంది. పోయేదేముంది, ఎగ్జామ్ అయితే రాస్తారు, వస్తే వస్తుంది, లేకపోతే మీ ఎన్ఐటి సీట్ మీకు ఉంటుంది కదా, ఇబ్బంది ఏం లేదు కదా. కానీ మీకు ఒక్కసారి ఈ ఛాన్స్ మిస్ అయితే జీవితాంతం మళ్ళీ మీరు ఎప్పుడన్నా కావాలి అనుకున్న, అయ్యో నేను రాసుంటే బాగుండేది, క్వశ్చన్ పేపర్ చూసి బాధపడ్డా, ఏమీ చేయలేరు. కాబట్టి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, అలాగే అమ్మాయిలు ముఖ్యంగా తప్పనిసరిగా మీరైతే అప్లై చేయండి. చాలా తక్కువ, ఎంత డేటా, ఎంతమంది అప్లై చేశారు ఏంటి ఆ డేటా అంతా, ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఇది 24, ఇది 25కి సంబంధించింది. సో స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటి, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, ఒక్క 20 రోజులు ఇంకా మనకు మిగిలిపోయింది. 20 రోజుల కష్టం అప్లై చేయడానికి కూడా వెనకాడి అక్కడే ఆగిపోతే మీ కలలు, మీ కోరికలు, మీ యొక్క కెరీర్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుందేమో. ఒక్కసారి ఆలోచించుకోండి. పేరెంట్స్ కూడా మా అమ్మాయికి రాదేమో, మా అబ్బాయికి రాదేమో అనే ఆలోచన కన్నా ట్రై చేద్దాం, పర్వాలేదు. ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని వేల రూపాయలు మనం ఖర్చు పెట్టాం, ఒకసారి హోటల్కి వెళ్తే అయిపోతాయి ఫ్యామిలీ మొత్తం.
అంతే ఫీజులో ఉంది. మీరు అప్లై చేయండి. ఖచ్చితంగా బెటర్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. తక్కువ క్వెషన్స్ ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ లేని క్వెషన్స్ కూడా చాలా ఉంటాయి. ఇందులో ఎక్కువ టైం ఉంటుంది. 2 పేపర్లు ఉంటాయి. చాలా ఎక్కువ సేపు ఆలోచించి చేయొచ్చు. ఐఐటి అడ్వాన్స్ ర్యాంక్ ద్వారా చాలా కాలేజీల్లో సీట్లు తెచ్చుకోవచ్చు. ఐజర్ కావచ్చు, ఇలాంటి వాటికి ఐఐపి కావచ్చు, పెట్రోల్ యూనివర్సిటీ కావచ్చు, ఇలాంటి వాటిలో చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో స్టూడెంట్స్ ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో తప్పనిసరిగా వీడియో చూసి అయితే అప్లై చేయండి. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.